సైకలాజికల్‌గా మనకే తెలియకుండా మనల్ని మనం తగ్గించేసుకుంటున్నాం. మన లిమిట్స్‌ని మనమే ఆపుకుంటున్నాం. మెయిన్‌గా మన ఐడెంటిటీ అనేది మన చిన్నప్పటి నుంచొస్తది. అంటే ఎవరైతే చిన్నప్పటి నుంచి ఎక్కువ కోపం అంటే ఆ కోపాన్ని అడాప్ట్ జేసుకోవడం. అదే మన ఐడెంటిటీ లాగా ఫీల్ అయితాం. అండ్ ఎప్పుడన్నా మనం గమనిస్తే ఎవరైనా మంచోడు అన్నారనుకో, నెక్స్ట్ వాళ్ళతోని మళ్ళీ మంచిగా ఉండడానికే ప్రయత్నిస్తాం. ఆ ఐడెంటిటీని మెయింటైన్ జేయడానికి. ఇలానే కొన్ని విషయాలు మనకు తెలిసి ఆర్ జస్ట్ విని, అబ్జర్వ్ జేసి, కొన్ని ఐడెంటిటీస్‌ని మళ్ళీ రిపీట్ జేసి, అదే మన ఐడెంటిటీ లాగా ఫీల్ అయిపోతున్నాం. అందుకనే మనకి ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నా గాని, లైఫ్‌లో ఏం జేయాలని తెలిసినా గాని, అవన్నీ మనం ప్రాక్టికల్‌గా అప్లై జేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, నేనింతే, నేనిదే అని ఒకటి ఐడెంటిటీ ఫిక్స్ జేసేసి అది దాటి మనం ఏది జేయలేకపోతున్నాం. అండ్ న్యూరో సైన్స్ ప్రకారం ఏ క్వాలిటీనైనా, ఏ పర్సనాలిటీనైనా ఎప్పుడైనా మనం కావాలంటే మార్చుకోవచ్చు. అంటే దీన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటాం. అంటే ఏంది అంటే మన బ్రెయిన్ ఎప్పుడైనా సరే రిపీటెడ్‌గా చేసే విషయాల్ని, మాట్లాడే మాటల్ని వీటన్నిటిని సేఫ్‌గా ఫీల్ అయితది. అండ్ కొన్ని రోజులకి రిపీటెడ్‌గా జేస్తున్నప్పుడు దానంతటికి అదే జేయడం స్టార్ట్ జేస్తది. అలవాటు పడిపోతది. నెక్స్ట్ ఎప్పుడన్నా ఏదన్నా విషయాన్ని, ఏదైనా హ్యాబిట్‌ని మర్చిపోవాలంటే అది మర్చిపోవాలి అనేసి హార్ష్‌గా ట్రై జేస్తే అది ఎప్పటికి జరగదు. మళ్ళా గుర్తొస్తది. అందుకని మనం ఏం జేయాలి అంటే కొత్త హ్యాబిట్స్‌ని అంటే మనం వేసుకున్న రూట్ మ్యాప్‌ని ప్రాక్టికల్‌గా పెట్టాలి. ప్రాక్టికల్‌గా పెట్టినప్పుడు అది మళ్ళీ రిపీట్ జేసినప్పుడు అది మన బాడీ అడాప్ట్ జేసుకొని పాత విషయాలకి అది టైమ్ ఇవ్వదు. కొత్త విషయాలతోని ఎంగేజ్ అయ్యి ఇది న్యూ నార్మల్‌గా లైఫ్‌లో చేస్తూ ఉంటది. అండ్ ఇంకొకటి మనం ఐడెంటిటీ మార్చుకోకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం అన్నిటిని పర్ఫెక్ట్‌గానే జేయాలి అనుకోవడం. ఏం గాదు. ఫస్ట్ స్టార్ట్ జేయాలి. ఎప్పుడైనా సరే మనం స్టార్ట్ జేసిన ఫస్ట్‌లోనే బెస్ట్ ఏది గాదు. రిపీటెడ్‌గా చేస్తూ ఉన్న కొద్దీ అది పాలిష్ అయ్యి మనం దాంట్లో పర్ఫెక్ట్ అయితాం. అండ్ ఇంకొకటి పర్ఫెక్ట్ అనే థింగ్ ఏది లేదు. అది సబ్జెక్టివ్. ఒకనికి ఎక్కువ మాట్లాడడం పర్ఫెక్ట్. ఒకనికి కొంచెం మాట్లాడడమే పర్ఫెక్ట్. ఒకడికి అస్సలు మాట్లాడకపోవడం పర్ఫెక్ట్. అలాగే జస్ట్ నీ బాడీ ఏది అడాప్ట్ చేసుకుంటుందో అదే నీకు పర్ఫెక్ట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక రూట్ మ్యాప్ ఏసుకోవాలి. నువ్వు నీ నెక్స్ట్ బెస్ట్ వెర్షన్ ఏమనుకుంటున్నావో అది రూట్ మ్యాప్ ఏసుకొని దానికోసం చిన్న స్టెప్స్ డివైడ్ చేసి వాటిని ప్రాక్టికల్‌గా ప్రాక్టీస్ చేస్తే నీ బ్రెయిన్ దాన్ని అడాప్ట్ చేసుకుంటది. సేఫ్‌గా ఫీల్ అయితది. అండ్ నువ్విప్పుడు నేనెప్పటికి మారలేను అనుకుంటున్న ఐడెంటిటీ అది ఫేక్ బిలీఫ్. ఈజీగా మారగలుగుతాం ప్రాక్టీస్‌లో పెడితే ఏదైనా.